నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మహాకవి కాళోజీ ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరామ్ రాజా కాళోజీ చాలా గొప్ప తెలంగాణ ఉద్యమకర్త. తెలంగాణ ప్రజల గొంతుకులో ఊపిరి వినిపించాడు, తెలంగాణ వాదాన్ని వినిపించాడు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. తెలంగాణ ప్రభుత్వం తరపున తెలంగాణ తెలుగు భాషా దినోత్సవాన్ని ఆ కవి పుట్టినరోజు పేరు మీదుగా జరుపుకుంటుంది. అంత గొప్ప ఖ్యాతిగాంచిన వ్యక్తి. ఆ మహాకవి పేరు మీద ఒక సినిమా తీస్తున్నారు, ప్రజాకవి కాళోజీ అని. ఈ గెటప్లో మన ముందున్నారు అశోక్ రెడ్డి గారు. నమస్తే అశోక్ రెడ్డి గారు. యాక్చువల్గా కాళోజీ అంటే ఒక ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ప్రజల గొంతుకు వాదాన్ని తన వాదనలో వినిపించాడు. అలాంటి ప్రజాకవి స్ఫూర్తిగా ఒక సినిమా తీస్తున్నారు మీరు. ఈ కమర్షియల్ ఈ టైంలో ఈ ఉద్యమ నేతని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే ఇది డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సంబంధించిన క్వశ్చన్, కానీ ఆయన తరఫున నేను చెప్తాను. కాళోజీ అనే క్యారెక్టర్ అండి, మనం రామాయణము మహాభారతము మనకున్న వేదాలు అన్నీ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా తారసపడదు. ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఒక మిత్రుడు చెప్పాడు, తానున్న కాలానికి ఉషస్సు లాంటి వాడు కాళోజీ. ఓకే, అంత గొప్ప వ్యక్తి. అలాంటి క్యారెక్టరైజేషన్ అనేది నేను చెప్పాను కదా, మీకు ఎక్కడ కనపడదు. అసలు ఇలాంటి వ్యక్తిత్వం అనే ఉన్న మనిషి అసలు ఈ భూమి మీద నడయాడా అంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంత స్ట్రేట్ ఫార్వర్డ్, అంత సింప్లిసిటీ, ప్రతి ఒక్క సుగుణం ఉన్న మనకు ఉన్న గుణాలలో అన్ని సుగుణాలు ఎన్నున్నాయో అన్ని గుణాలు ఉన్న వ్యక్తి ఆయనే. చీమకు కూడా అపకారం చేసే వ్యక్తి కాదనమాట. సో అందుకోసమని డైరెక్టర్కి వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ క్యారెక్టర్ని మనం జనాల్లోకి పంపిస్తే సో అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఆయన పుట్టుక ఆయన చావు వరకు కూడా సమాజం కోసమే. ఆయన ఏమంటాడంటే ఒక మాట, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అవును, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు. అంటే ఆ ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవచ్చు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తన గొంతుకుని వినిపించాలి. అతనే ఆరాధ్యుడు. దేవుళ్ళకి పోయి నేనేం దేవుళ్ళకు దండం పెట్టుకోను. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అక్కడ అన్యాయం జరుగుతుంది నీకు తెలిస్తే నువ్వు దాన్ని ఎదిరిస్తే అప్పుడు నువ్వు నాకు ఆరాధ్యుడు అని చెప్పేస్తాడు అనమాట. అలా చేశాడు కూడా ఆయన, చేసి చూపించాడు, చేసిన వాళ్ళని అభినందించాడు. అలాంటి క్యారెక్టర్ అనమాట. అది జీవితంలో ఒక ఆశయం పెట్టుకొని బతికాడు, అదే ఆశయం మీద ఉన్నాడు. అదే ఆశయంతో పుట్టుకనేది చావునేది, బతుకంతా దేశానిది, అంతే, అలానే బతికాడు. చాలా గొప్ప కవి. ఆ క్యారెక్టర్ ని జనాలకు పంపిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ప్రభాకర్ జైని గారు జైని క్రియేషన్స్ లో ప్రజాకవి కాళోజీ అని సినిమా చేశారు. అది ఇంకా మొన్న 9వ తారీఖు రిలీజ్ అవ్వాలి. అవును, కొన్ని ఇక సినిమా సంబంధించిన కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి కదా, ఆ అనివార్య కారణాల వల్ల అది ఎప్పుడు జరుగుతుంది అనేది ఆ డైరెక్టర్ గారే చెప్తారు. నా క్యారెక్టర్ వరకు సినిమా వరకు నేను చెప్పగలుగుతాను. చాలా చాలా బాగా యాప్ట్ గా ఉన్నారు అశోక్ గారు. మీరైతే నిజంగా కాళోజీ గారిని చూస్తున్నామా అన్నట్టుగా ఉంది. చూసాం మేము. అది అదృష్టం అండి నాకు కూడా. అంటే చాలా వరకు ఈ రోజుల్లో కాదు, ఎప్పుడైనా ప్రతి మనిషి కూడా బట్ట తలిస్తే బాధపడతాడు ఎవరైనా. అవును, కానీ నేను సంతోషపడ్డా ఎప్పుడు ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత. నిజంగా ఎంత బాగా, అసలు అంటే కాళోజీని మేము చూడలేదు అవును బయట, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం అలాగే అనిపిస్తుంది. వాళ్ళు ఇంట్లోకి వెళ్తే కూడా వాళ్ళు కాసేపు స్టన్ అయిపోయి చూసారనమాట. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంట్లో షూట్ చేసాం, సినిమా షూటింగ్. పక్క వాడలో ఉన్న వాళ్ళ మనుషులు కూడా అదే ఒక్కసారి సేమ్ అలాంటి మనిషి కనబడేసరికి అవును నిశ్చేష్లో చూసారండి కాసేపు. అంటే ఓన్లీ నా వేషమే కాదు, నా భాష, నేను కొంచెం ఆయన స్పాంటనేట్ బాగా మాట్లాడుతుంటారు, నాకు కూడా కొంచెం అది అలవాటే. అయితే అంటుండే వాళ్ళు అలాగే మాట్లాడుతున్నావు అంటే నాకు కూడా కాళోజీ పోయినాడు భయ్య అని చెప్పేవాడిని. కూర్చునే విధానము, మంచులు తాగే విధానము, ఏ పోజ్ పెట్టినా కూడా అలాగే కనిపించేవాడిని అంట. వాళ్ళు చెప్పారు, తనతో పాటు మిత్రులుగా ఉన్న వాళ్ళు రామశాస్త్రి గారు, విద్యార్థి గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వీళ్ళంతా ఆయనకు సంబంధించిన సమకాలికులు. అంటే కొంచెం చిన్నవాళ్ళైనా ఈ సాహితీ సమావేశాల్లో తనతో తిరిగిన వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అసలు ఏంటండి, అసలు మా అమ్మల్ని మైపరిపిస్తున్నానంటే నాకు చాలా ఆనందం వేసిందండి. ఎవరికైనా ఒక ఆర్టిస్ట్ కి
ఆ క్యారెక్టర్ని మనలో చూసుకుంటున్నారు అంటే నాకు చాలా 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 కలిసారండి వాళ్ళ ఇంట్లో వాళ్ళని? కలిసానండి. వాళ్ళ కూతుర్ని అంటే వాళ్ళ కోడల్ని, తర్వాత వాళ్ళ అబ్బాయిని, ఒకడే అబ్బాయి తనకి, తర్వాత వాళ్ళ మనవన్ని. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి? వాళ్ళ అబ్బాయి ఆంధ్ర బ్యాంకులో పనిచేసేవారు, బ్యాంకులో. ప్రస్తుతం ఈజ్ నో మోర్. తర్వాత వాళ్ళ కోడలు ఉంది. మనవడు మాత్రం రవి అని, తను అమెరికాలో జాబ్ చేస్తున్నాడండి. మొన్న వచ్చాడు, ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్నాడు. ఇది 9వ తారీఖు రోజు ఈ కార్యక్రమం ఉండే. ఈ వరదలు ఇవి డిస్టర్బెన్స్ వల్ల బహుశా చేయలేదు అనుకుని నేను అనుకుంటున్నాను. కాళోజీ గారి గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఏమన్నా, వాళ్ళ అలవాట్ల గురించి, వారు ఎలా ఉంటారు అనే దాని గురించి ఏమన్నా మీరు స్టడీ చేశారా వెళ్ళి ఈ సినిమా గురించి ముందు? అంటే ఈ రామశాస్త్రి గారు అన్ని చెప్పేవారు నాకు. రామశాస్త్రి గారు అన్ని చెప్పేవారు అన్నమాట. ఎందుకంటే కాళోజీ గారు ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. ఆయన ఇల్లు, ఆయనకు ఒక్కటే ఇల్లు కాదు, ఎక్కడ పోతే అదే ఊరు, ఎక్కడ ఉంటే అదే ఇల్లు. ఇక్కడ వెళ్తున్నాను నేనైతే అందరికి తెలుసు. అంటే ఇప్పుడు నేను కాలేజీని కాబట్టి నేను అందరికి తెలుసు. మీరు ఎదురుగా వచ్చారు, నమస్తే అండి కాలేజీ గారు, బాగున్నారంటే బాగున్నాను అని. ఎటు వెళ్తున్నారంటే ఎటు అని ఏం లేదు, నువ్వు ఎటు వెళ్తున్నావు అని అడుగుతాడు. మా ఇంటికి అంటే పోదా, మీ ఇంటికి వచ్చేస్తా అంతే. మీ ఇంటికి వచ్చేస్తాడు. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఏముండదు, ఈ డ్రెస్లో వచ్చేసాను. మీ నాన్న ఉంటారు కదా, మీ నాన్నగారి పంచ లొంగి ఉన్నాయమంటే ఉన్నాయంటే ఆ రోజుకి ఆ లుంగి కట్టేసుకొని ఇది పిండేసేసుకొని రాత్రి భోజనం చేసి పడుకొని పొద్దున్న లేసి అమ్మ శిరీష నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోతారు. మీరు ఏమేమి అడిగినా ఏమేమి చెప్తూ ఉంటారు. ఉద్యమం గురించి అడిగినా, ఆయన జైలు జీవితం గురించి అడిగినా, ఇంకా ఏ విషయం అడిగినా కూడా ఆయన అంటే చిన్న పిల్లలతో పాటు పండు ముసలోడికి అందరితో ఫ్రెండ్షిప్. ఒక రిక్షా దొక్కేవాడితో పోయినాడంటే వాడు దిగేలోపు వాడు ఊరు పేరు వాడు ఏం మొత్తం తెలుసుకుంటాడు, అన్ని తెలుసుకుంటాడు. ఈయన ఆయనకి చెప్పేస్తాడు మళ్ళీ అంతే. ఆయన ఒక సమాజం మనిషి అంతే. ఎక్కడ సమస్య ఉందో అక్కడ కాళోజీ గొంతు వినిపించేవాడు. ఏదైనా రిక్షా ఎక్కేప్పుడు ఏదైనా ఎత్తు వచ్చింది అనుకోండి, ఆయన కూర్చోడు, దిగేసి ఆయన వెనక నుంచి రిక్షా నెట్టే టైప్ అనమాట. అంత సహృదయమైన మనిషి, అద్భుతం. అంటే ఆ క్యారెక్టర్ గురించి విన్న తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి. అసలు ఇలా మనిషి బతకవచ్చా అనే అనుమానం కూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన ఏ ఒక్క రోజు కూడా ఎప్పుడు డబ్బు సంపాదించింది లేదండి. గాలితో పాటు గాలివాటంగా జీవితం గడిచిపోయింది. అంటే మొత్తం వాళ్ళ అన్న చూసుకున్నారు. పెళ్లి ఎక్కువగా రచనలు చేసేవాడు. అది కూడా ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళి కూర్చొని ఆలోచించే సమస్యలు కాదు. ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చిందంటే దాన్ని ఒక రచన రూపంలో పెట్టేవాడు అంతే. అది పెడితే కొంతమంది ఒక్కోసారి ఆయన రాసేవాడు, లేదంటే పక్కన శిష్యులు ఉండేవాళ్ళు, వాళ్ళు రాసేవాళ్ళు అనమాట. స్పాంటనేట్ గా వచ్చేది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనమాట. ఒక్కటి సందులు సమాసాలు ఇలాంటి గొడవలు అర్థం కాని పదాలంటే ఏమీ ఉండవు. సింపుల్, చాలా మనం మాట్లాడుకునే భాష ఎలా ఉంటుందో అట్లనే మాట్లాడతాడు. మంచి తెలంగాణ మాట్లాడతాడు. అద్భుతమైన వాండ్లు వీండ్లు అని కొంచెం బ్రాహ్మణ మాండలికం ఎక్కువగా వచ్చేది ఆయనకి. అద్భుతమైన భాష. ఆయన మల్టీలింగ్వల్ అండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ ఈ భాషల్ని అనర్గళంగా రాయడం, చదవడం, మాట్లాడవచ్చు. బేసికల్ గా మదర్ టంగ్ మరాఠీ, తర్వాత మా అమ్మ మరాఠీ, తల్లి మా కన్నడిగా కాబట్టి 2 భాషలు వచ్చేసినాయి. ఇక్కడికి వచ్చారు కాబట్టి మన భాష వచ్చేసింది. బేసికల్ గా ఆయన పుట్టింది మీజాపూర్లో, రట్టహేల్ అనే ఊర్లో, కర్ణాటక స్టేట్ లో. అంటే అప్పుడు నిజాం స్టేట్, హైదరాబాద్ స్టేట్ ఉండేది. మన ఈ 10 జిల్లాలు కాకుండా ఒక 5 జిల్లాలు మహారాష్ట్ర, ఒక 5 జిల్లాలు కర్ణాటకలో. ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తి ఇక్కడికి వచ్చేసి ఆయనకి మొత్తం తెలంగాణ వాదాన్ని ఎత్తుకుని భుజానికి అసలు స్టార్ట్ చేసింది ఆయన. ఒక మీటర్ నొక్కిందే ఆయన. ఎవరైనా భాష ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేశాడు. ఆయన వరంగల్లో అంటే జెండా ఎగరేశాడు ఆ రోజుల్లో. ఆ జెండా అంటే మన జాతీయ జెండా పట్టుకోవడమే అప్పట్లో నేరం, అవును, రజాకార్ టైంలో. సో అలాంటిది నేను జెండా ఎగరేశాడు. జైలు అనేది ఎప్పుడైనా ఆయన ఇంటి ముందుకి ఒక జీప్ వచ్చిందంటే వెళ్ళిపోయి కూర్చుంటాడు అంతే. ఎందుకు వచ్చింది ఏంటని కూడా ఏం కాదు. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడదామని జీప్ పంపించేస్తే వాళ్ళ ఆవిడ వచ్చేసి ఏమండి మళ్ళీ మీకు జైలు జీవితం వచ్చినట్టుంది కానీ అవునా అని పెట్టుబడి చదువుకుని వెళ్ళిపోవడమే. ఎక్కడికయ్యా ఏ జైలు అని అంటాడు. కాదు సార్ ఇలా అని చెప్తే ఓహో అవునా అని చెప్పి అప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ సార్ మీతో పివి నరసింహారావు గారు మాట్లాడతారట అంటే ఆహా నాతో ఏం పని ఆయనకి
అని అంట. ఆడు పెద్దోడు, ఆడు మీ ప్రైమ్ మినిస్టర్, నేనేదో అలా బతికేస్తున్నా, నాకేం పని అంటే ఏమో సార్ మాకేం తెలుస్తుంది అనగానే మళ్ళీ ఫోన్ వచ్చిన తర్వాత వీళ్ళు మన ఆపరేటర్ ఉంటారు కదా, ఒక్క నిమిషం సార్ అనగానే మళ్ళీ ఇదొక సుత్తి, ఇదొక సోది, డైరెక్ట్ అంతా మాట్లాడిపించదు కదా, మళ్ళీ ఈమె మళ్ళీ ఆయనకి ఇవ్వాలి, మళ్ళీ నాతో మాట్లాడాలి. సరేలే కానీ ఆడ ఆ స్థానంలో ఉన్నాడు కదా అని చెప్పేసి ఏమరా బాగున్నావా అంటే బాగున్నా, వాళ్ళిద్దరు ఎరా అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ సభా మర్యాద కూడా ఆయనకేం ఉండదండి. నా మనసులో ఏదుంటే అదే మాట్లాడేస్తా. సభ ఏంది, మర్యాద ఏంది, అది మనసులో ఉండాలి అంతేనా. నేను సభ మీద ఒకలాగా మాట్లాడి కింద ఇంకొకరు మాట్లాడితే నీకేంది, అక్కడ నేను నాటకాలు వేస్తున్నట్టు కదా, అలా కాదు, నేను స్వచ్ఛంగా ఉండే మనిషిని అని చెప్పేవాడు అనమాట. చేసిన తర్వాత అన్న నీకు ఇట్లా అవార్డు అది ఇస్తున్నాము, మరి నువ్వు ఒక డిఫరెంట్ మనిషివి, మరి నువ్వు యాక్సెప్ట్ చేస్తావో చేయవో అంటే, అయితే మరి నువ్వు పివి నరసింహరావు లాగా ఇస్తున్నావా ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లేదంటే నా మిత్రునిగా ఇస్తున్నావు అంటే, మిత్రునిగా ఆ స్థాయిలో ఉండి ఇస్తున్నానంటే అట్లనా, మరి నాకు ఇస్తే నీకు తృప్తారా అన్నాను. నాకు చాలా తృప్తి. సరే తీ మరి ఇయ్యి, మరి ఎట్లా రావాలరా, బస్సులో పడి రావాలంటే, నువ్వు బస్సులో పడొచ్చుడు ఏందన్నా, నేను మంచిగా నీకు ఎయిర్ టికెట్ పంపించేస్తా, నువ్వు వచ్చేసి మరి 7 ఉండాలరా. అబ్బా 7 ఉంటావు, నా దగ్గరనే ఉంటావు అన్న తర్వాత వచ్చేటప్పుడు వదిలేను కూడా, వదిలేనా నాకే దిక్కులేదురా అంటే, ఆడకు వదిలేను, ఇద్దరికి టికెట్లు పంపిస్తాము, కలెక్టర్ వస్తాడు నీ దగ్గరికి, వాళ్ళు నీ ఇంటి దగ్గర తీసుకెళ్తారు, ఎయిర్పోర్ట్లో దించుతారు, అక్కడ ఎక్కిస్తారు, ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ వాళ్ళు నీతో ఫాలో అప్ చేస్తారు, దిగగానే మళ్ళీ తీసుకొస్తారు. ఇంత ఉంటుందా నాకు. తీరా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత విపరీతమైన సెక్యూరిటీ ఉంటుంది కదా అక్కడ. సెక్యూరిటీ ఉంటే ఇక అందరిని చూసి అటు ఇటు చూసి, ఏమరా మేమంటే ఏదో అప్పుడప్పుడు జైలుకి పోతుంటాం వస్తుంటావు, కానీ నువ్వు కూడా జైలు జీవితమే కట్టుతున్నావు కదా, పోలేవు రాలేవు ఏం చేయలేవు, నువ్వు కూడా చేయలేవు, అలాంటి వ్యక్తిత్వం. ఈ విషయాలన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంచుకున్నారు, మేము కొన్ని చదివాము, కొన్ని చెప్పారు అన్నమాట. ఆయన ఎక్కడ పోతే అక్కడ ఆయన సీరియస్ గా ఉంటాడు, చెప్పేది పర్ఫెక్ట్ గా చెప్తాడు, మిగతా వాళ్ళకి మాత్రం అందరికి నవ్వు వస్తుంది అనమాట. అంతా ఆయన గొప్పతనం ఏంటంటే, వాళ్ళ అన్న గొప్పతనము. ఇంతకుముందు చెప్పాను కదా, నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటాను, ఎటు వెళ్తున్నా అంటే ఖమ్మం వెళ్తాను, ఖమ్మం వెళ్తున్నా, ఈ మనిషి కనబడి నన్ను అడిగాడు, నేను తెలుసు నాకు అంటే, ఖమ్మం వెళ్తానికి బస్ ఛార్జ్ లేదయా, నీ దగ్గర ఎంత ఉందంటే నాకు 200 ఇచ్చి 200 తీసుకుంటాడు. నీ దగ్గర పెన్ను పేపర్ ఎప్పుడు ఉంటుంది కదా, ఆ పెన్ను పేపర్ మీద 200 పలానా వ్యక్తి ఆ డేట్ రాసి కింద సంతకం చేసి ఒక చిట్టి రాసి ఆయనకి ఇచ్చేస్తాడు. ఆ చిట్టి తీసుకెళ్ళి వాళ్ళ అన్నకి ఇస్తే, వాళ్ళ అన్న బ్యాంకులో మనం చెక్ ఇస్తే డబ్బులు ఎలా ఇస్తారో అలా, ఎందుకు ఇచ్చావు, ఎక్కడ ఇచ్చావు, ఏమిటికి ఇచ్చావు అడిగే క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఆ చిట్టి తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఆ డబ్బులు తీసుకొని మనం వచ్చేయచ్చు అంతే. వాళ్ళ అన్నల అనుబంధం అలాంటి. పెళ్లి చూపులప్పుడు కూడా అతను పెళ్లి చేసుకోవడం అన్న ఉద్దేశంలో, ఇప్పుడే చేసుకోవట్లే అన్న ఉద్దేశంలో వాళ్ళ గురువు గారింటికి తీసుకెళ్ళాడు ఎవరు అన్న రామేశ్వరరావు గారు. అలా ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత, ఏందన్నా ఇక్కడ తీసుకొచ్చినావు అంటే, ఏం లేదురా మీ గురువు దగ్గరకా అయితే పారు. వచ్చిన తర్వాత అమ్మాయి నీళ్ళు ఏవో తీసుకొచ్చి ఇస్తుంది, ఇక ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే అంటే, అరే నాకే తాడు బొంగరం లేదు, నేను ఎక్కడ తింటానో ఏమంతా నాకే తెలియదు, ఇంకా నాకు ఈవెన్ కడితే ఆమె రోజు చేస్తారని అంటే, ఆయన ఒక మాట చెప్తాడు, అరే నువ్వు నీ పిల్లల పిల్లలు ఈ 3 తరాల వరకు నేను చూసుకుంటారా, తర్వాత ఎట్లా వాళ్ళు కాళ్ళ మీద పెరుగుతారు, వాళ్ళు చూసుకుంటారు, కాబట్టి ఈ 3 తరాల వరకు నేను చూసుకుంటా అన్నాడు. నిజంగా అలా చూసుకున్నాడు రామేశ్వరరావు గారు. తమ్ముడిని ఎలా చూసుకున్నాడు అంటే, ఇక సొంత కొడుకు అంటే ఎక్కువ చూసుకున్నాడు. అంటే ఒకసారి కరీంనగర్ లో ఒక దొర, అప్పట్లో కొంచెం నక్సలైట్ల ప్రాబల్యం ఉండేది, ఏదో ఒక రోజు భోజనానికి పిలిచేసి భోజనం పెట్టి వెళ్లే ముందు, అయ్యా నాకు చిన్న పని చేసి పెట్టంటే, ఏంటంటే ఇట్లా నక్సలైట్లు భూమి ఆక్రమించినారు, నువ్వు చెప్తే కాదన్నారంటే, అరే చూడు నేను 7 సంవత్సరాలు అప్పుడు మా అన్న భుజం ఎక్కిన, ఇప్పుడు 70 ఏళ్ళు నాకు, ఇప్పటికీ దిగలే, మా అన్న చెప్పిన మాట నేను వినరా, ఆయన ఇటువంటి బ్రోకర్ పనులు చేస్తానని చెప్పిన బ్రోకర్ లా కొడుకోడు నీకు అని చెప్పి వచ్చిండు అనమాట. అంతేగాని కొమ్ము కాసి అసలు సమస్య అంటే, నువ్వు ఒక పూట భోజనం పెట్టినావు నాకు, మా అన్న 70 ఏళ్ళ నుంచి చేస్తుండు, ఆయన మాట నేను వినను రా. ఇట్లాంటి పనులు ఇంట్లో వాళ్ళకి కూడా నేను ఎవరికి చెయ్యాలి, ఎవరికి బ్రోకర్ పనులు చేస్తాను ఫస్ట్ చెప్పినా కొడుకోడు నీకు ఇటువంటి బ్రోకర్ పనులు అని తిట్టి వచ్చిన మనిషి అనమాట ఆయన. ఎంత గొప్ప చాలా చాలా ఆయన చెప్తాను కదండి, ఆయన వ్యక్తిత్వాన్ని ఒక 100 సినిమాలు తీయొచ్చు, ఒక సినిమా కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని, అలాంటి వ్యక్తిత్వం ఆయనది. డిఫరెంట్ క్యారెక్టర్, మనం చూసి కని విని
ఉండవు అనమాట. తెలుసుకున్నాను కాబట్టి నాకు చెప్పగలుగుతున్నాను. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. ఒకసారి వరంగల్ జైలు నుంచి గుల్బర్గా జైలుకి ఆయన తరలిస్తుంటే జనరల్ వోగిలు ఎక్కాలి. జనరల్ వోగి అంటే ఎలా ఉంటుందండి, విపరీతమైన జనం. ఇప్పుడన్నా ఇంకా కొన్ని ట్రైన్లు ఎక్కున్నాయి. అయితే 2 కానిస్టేబుల్ ఈయనను ఎక్కారు. ఇక బేడీలు గిన ఏముండవు. ఎక్కిన తర్వాత ఆ జనాలలో ఈయన ఎటో పోయారు, వాళ్ళిద్దరు ఎటో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక కొత్త కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయనకేమో భయం, ఒకతను పోతే వీళ్ళ ఉద్యోగాలు పోతాయి, వీళ్ళని లోపలేసేస్తారు. పాత ఆయనేమో అతని నిమ్మకి నీళ్ళతో కూర్చున్నాడు అనమాట, బిందాస్. ఎందుకంటే ఇంత అర్థం తెలుసు ఆయనకు, ఇప్పటికి చాలా సార్లు తీసుకెళ్లిపోయాడు. తెలుసు, అన్న కనపడతాడనా, కనపడకపోతే ఏం కాదురా, వస్తాడులే ఆయనే వస్తాడు. అరే ఏమన్నా నువ్వు జోక్ చేస్తున్నావు, ఆయన ఖైదీ, మనం పోలీసు వాళ్ళం, ఆయన ఎట్లా వస్తాడే, నువ్వు ఖైదీ అని మాటలు ఆయనకు సూట్ కాదు, నువ్వు మాట్లాడకు. ఆయన ఒక విప్లవం, ఆయన ఒక పర్వతం. గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది నువ్వు ఖైదీ అని, ఆయన ఖైదీ అవుతాడు అంతే. ఇంకా నువ్వు పోలీసులు పోకుండా పర్వాలేదు, నువ్వు పోస్టులు అది పంపించినా ఆయన జైలుకి వచ్చేస్తాడు ఆ టైప్ అని చెప్పి. ఇది పోయిన తర్వాత ఈయన గుల్బర్గా ట్రైన్ వెళ్ళిపోయింది, దిగారు. ఇక దిగిన తర్వాత వీళ్ళు వెతుకుతున్నారు, ఎంతో వాళ్ళ బాధ్యత కదా. ఈయన డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు టిఫిన్ పెట్టాడు అంటున్నాడు. అదేంటంటే అంటే నేను మీకు టిఫిన్ పెట్టాడు అంటే, నేను ఖైదీని, మీ వాళ్ళు పట్టుకొచ్చారు, ఇప్పుడు పోవాలి అని చెప్తాడు. సరేలే అని చెప్పి వాళ్ళు టిఫిన్ తింటాడు. టిఫిన్ తినేసి అది ఉన్నది, ఒక బెంచ్ ఉంటే బెంచ్ మీద పడుకున్నాడు అనమాట. వీళ్ళు గంట లేట్కి వెళ్ళిపోయారు. ఇక టెన్షన్ పడుకుంటారు, లేడా ఫోన్లు కానీ ఏం లేవు కదా అప్పుడు. గంట లేట్కి వెళ్ళిపోయి అక్కడ చూసిన తర్వాత ఆయన పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే అప్పుడు తీసుకుపోయి ఆయన జైల్లో అప్పగించారనమాట. అలాంటి వ్యక్తి మహాకవి కాళోజీ గారి నుంచి అశోక్ గారు అసలు చెప్తుంటే మనం చూస్తున్నామా అనిపిస్తుంది. అంత గొప్పగా తను స్ఫూర్తి పొందారు, మనకు వివరిస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.